ఏది అడగాలన్నా సమస్యలు ఉంటాయి కదా, వాటిని అడిగి సమాధానాల్ని పొందండి. సంసారంలో ఎన్నో వేల ప్రశ్నలు ఎదురొస్తూ ఉంటాయి. రోజుకు ఎన్నో ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇంకా ఎన్నో సమస్యలు చక్కగా పరిష్కరింపబడితే చాలు అని అనుకుంటాం. కానీ బయట ముగిసిపోతూ ఉంటాయి, అయిపోతుంటాయి. కానీ లోపల చాలా హడావిడిగా ఉంటుంది. మనసుకు సంతృప్తి ఉండదు. ఇలా నాకే ఎందుకు అవుతోంది అన్న ప్రశ్న ఎల్లప్పుడూ ఉంటుంది. లేదా ఇందులో నా పొరపాటు ఏమిటి, నా తప్పేమిటి? ఎల్లప్పుడూ మన బుద్ధి ఈ క్లిష్ట వ్యవహారాలలో న్యాయమే వెతుకుతుంది. ఇక్కడ న్యాయం లభించట్లేదు, అన్యాయం అవుతోంది. నాకే ఎందుకిలా అవుతోంది అన్యాయం? నా తప్పేమిటి? ఈ న్యాయ అన్యాయాలు జీవితంలో, వ్యవహారిక జీవితంలో మనం ప్రాప్తించుకోవాలనుకుంటే న్యాయం లభించి అని అనిపించదు, ఎప్పటికీ అనిపించదు. మీకెప్పుడు అనిపిస్తుంది నాకు అన్యాయమే జరుగుతోంది అని? ఇంటి విషయంలో ఇలాగే అనిపిస్తుంది. భార్యాభర్తల విషయంలో, తల్లిదండ్రుల సంబంధాల విషయాల్లో, అత్తగారు కోడలు సంబంధాల విషయాల్లో ఎల్లప్పుడూ కోడలికి అనిపిస్తుంది నాతో అందరూ అన్యాయం చేస్తున్నారు అని. అత్తగారికి అనిపిస్తుంది కోడలు కొడుకు కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు అని. పిల్లలకి అనిపిస్తుంది మా అమ్మా నాన్న మాకు అన్యాయం చేస్తున్నారు అని. తల్లిదండ్రులకు అనిపిస్తుంది పిల్లలకు మాకు అన్యాయం చేస్తున్నారు అని, కోడళ్ళు అన్యాయం చేస్తున్నారు అని. ఎవరికీ అలా అనిపించదు నాకు న్యాయం జరుగుతోంది అని. అలాంటి ఎంతమంది ఉన్నారు నా జీవితంలో? ఏది జరిగినా, జరుగుతున్నది, జరిగిపోయింది అది న్యాయమే అని, అన్యాయం కానే కాదని. ఇలా ఎవరికి అనిపిస్తోంది? ఎంతమందికి అనిపిస్తోంది? బహుశా మా జీవితంలో మంచి జరిగింది, సంతోషాలున్నాయి, మరి సంతోషిస్తాం అప్పుడు. కానీ అలా అని అనుకోము ఏది అయిందో అది న్యాయమే అని, అన్యాయం కాదని. కొంచెం చెడు జరిగితే మనకి ఇష్టం లేనిది దానికి వ్యతిరేకం అయిపోతుంది, దుఃఖం వచ్చింది అలా అవుతుంది. మరి మనం ఎల్లప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఏది జరిగినా మనకు అన్యాయమే అవుతోంది అని. ఇక ఎల్లప్పుడూ అన్యాయం ఎదురుగా సంఘర్షణ అనేది ఉంటూనే ఉంటుంది. దాన్ని గెలిపించడానికి మనం మనసులో యుద్ధం చేస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడూ దాని న్యాయమే ఉండదు. చనిపోయే వరకు మనం అలా అనిపించదు. మనకి జీవితంలో ఏది జరిగినా న్యాయమే కదా. దానికి కారణం ఏమంటే మన గురించి మనం ఇలాగే ఆలోచిస్తూ ఉంటాము. మనం ఏది చేస్తున్నామో అది చాలా సరిగ్గా చేస్తున్నామని. నేను ఎప్పుడూ ఇతరులతో న్యాయమే చేస్తాను అలా. అందరూ నాకు అన్యాయమే చేశారు, నేను ఎవరికీ అన్యాయం చేయనేలేదు, న్యాయమే చేస్తాను. మన గురించి మనం ఎప్పుడూ మంచి అనే అనుకుంటూ ఉంటాము, స్వచ్ఛమైన వారమని అనుకుంటాము, న్యాయమని అనుకుంటాము. ఇంకా దీనివల్ల మనకి చాలా అనుభవించాల్సి వస్తుంది. అన్యాయం అయింది నాకు, ఇంత నా మనసులో
చేరుతుంది, ఎంతో ఎంతో ఎక్కువ అనుభవించాల్సి ఉంటుంది. ఇలా ఎవరైనా ఉన్నారా నా జీవితంలో? న్యాయమే జరిగింది, అన్యాయం కానే కాలేదు, ఇలా ఎవరైనా అనిపిస్తుందా? లేదు. నిజమైన మాట. మా అబ్బాయికి కొడుకులు లేరు. నాకు చాలా బాధగా ఉంటుంది. దానికని మీరు దానికోసం ఉపాయం చెప్పండి. అబ్బాయికి అబ్బాయి పుట్టాలా? దానికి ఉపాయం చెప్పాలా, లేక మీకు చింత ఉండకూడదు దానికి ఉపాయం చెప్పనా? అబ్బాయి పుట్టడానికి ఉపాయం చెప్పండి. అబ్బాయి మనవడు కావాలా మీకు? నిరుమా, మీకు మీ అబ్బాయితో కడుపు నిండలేదా? అబ్బాయి కోసం కూడా కలలు కంటున్నారు, చింత ఉంటోంది. మీ పొట్ట ఎంత పెద్దది? అందరూ అంటారు కదా. ఏమంటారు? ఇతరులు తెప్పి పొడుస్తుంటారు. మిమ్మల్ని తెప్పి పొడుస్తున్నారా? మీరు చెప్పండి. నాకు చక్కటి కొడుకున్నాడు, కోడలు కూడా ఉంది. దెప్పి పడవడం దేనికి? మనకి కూడా అబ్బాయిలు లేకపోతే ఇందులో దుఃఖించడం దేనికి? అవసరమేంటి? అందరూ అంటలు అనండి. వారికి జవాబులివ్వడం రాదా? వారికి మీరు ధైర్యంగా చెప్పలేరా? నాకు అబ్బాయి లేడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ అందరికీ అబ్బాయి ఉన్నాడు, ఆ సుఖాన్ని నేను చూశాను. మీరు మీ సొంత పిల్లలతో ఎంత సుఖంగా ఉన్నారో, ఎంత బాధపడుతున్నారో నేను చూస్తున్నాను. ఎవరనగలరు మీ వారి పిల్లల నుండి ఏం మాత్రమూ బాధలేదని? ఎవరైనా ఉన్నారా కలియుగంలో? లేరు. రామచంద్రుడంతటి వాడే తన తండ్రికి ఎంత ఇష్టమో, తండ్రి కొంటే కొడుక్కి ఎంత ఇష్టమో, కానీ పరిస్థితులు ఎలా వచ్చాయంటే వారికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాజా దశరథుడికి ఎంత దుఃఖం కలిగింది బిడ్డ వల్లే కదా. ఆయన బిడ్డ విరహంలోనే మృత్యు వరించింది. 4 కొడుకులున్నారు, కానీ ఆయన మరణ సమయంలో ఏ ఒక్కరూ కూడా లేరు. మరి బిడ్డ దగ్గర లేకపోవడం వల్ల ఆ విరహంలో ఆయన మరణించారు. చెప్పండి, ఏం సుఖం లభించింది? నిజానికి అప్పుడు వివిధ రకాల ఉదాహరణలు చెప్పేవారు, వినేవారి నోరుని మూయించాలి. దెప్పి పొడిచేవారిని అడగండి. మగాళ్ళు చాలా తక్కువ మంది, ఆడవాళ్లే ఎక్కువ ఉంటారు. నిజమే అది. మరి వారిని అడగండి, మీ పిల్లలతో మీరెంత సుఖం ఉంది అని అడగండి. నాకు కాస్త చెప్పమనండి. నేను మాత్రం అప్పుడు చాలా సంతోషంగా ఉంటాను. ఎవరికి పిల్లలు పుట్టరో వారికి పాత అకౌంట్ క్లియర్ అయి వచ్చింది. ఎవరి భాగంలో ఖాతా బ్యాలెన్స్ బాకీ ఉంటుంది కదా, ఇచ్చిపుచ్చుకోవడాలు, అప్పుడే అది వసూలు చేసుకోవడానికే వస్తారు. కలియుగంలో పిల్లలు పుడతారు అప్పుడే. అలాగే దాన్ని వారు వసూలు చేసుకోవడానికే వస్తారు. గత జన్మవన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు. ఇవ్వడమే ఎక్కువగా ఉంటుంది, తీసుకోవడం చాలా తక్కువ. ఇవ్వడం ఏమీ ఉండదు, సుఖమే ఎక్కువ. సుఖం ఏం ఉండదు. పుట్టినప్పుడు మొదలుకొని తల్లిదండ్రులు చనిపోయే వరకు ఇవ్వడమే ఇవ్వడం. అయినా కూడా మనసు ఎలాంటిదంటే, ఈ మోహం ఎలాంటిదంటే పిల్లల పట్ల వారు ఎల్లప్పుడూ చచ్చే వరకు మోహం ఏదో ఆశని మిగిల్చుకుంటుంది. ఎప్పుడో ఒకప్పుడు నా బిడ్డ సుఖాన్నిస్తాడు, ఎప్పుడో ఒకప్పుడు మా కోడలు సుఖాన్నిస్తుంది, బాగా చూసుకుంటుంది. అరే, అత్తమామల్ని ఏమైనా సరిగ్గా చూసుకుంటే కదా మనల్ని బాగా చూసుకుంటారు ఎవరైనా. నిజమమ్మా, నాకు మా అత్తగారు ప్రియమైంది అయితే కోడలు ప్రియమైంది అవుతుంది. నేను నా భర్తని ఎంతలా కట్టిపడేశాను, భర్తకి ఎంతలా బ్రెయిన్ వాష్ చేశాను. అమ్మని మర్చిపోయాడు, నా కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. నేనెలా చెబితే అలాగే చేస్తాడు, నేనెలా ఆడిస్తే అలా ఆడేస్తాడు. చివరికి
నా చెయ్యి పట్టుకుని వాళ్ళ అమ్మ చెయ్యిని వదిలేశాడు. భార్య చెయ్యి వదిలి ఎవరైనా తల్లితో కలిసి ఉండడం విన్నారా ఎప్పుడైనా? డైవోర్స్ అయితే అది వేరే విషయము, కానీ తల్లిని వదిలేవాళ్ళు ఎక్కువ, భార్యని వదిలేవాళ్ళు తక్కువ. ఇద్దరి మధ్య తేడా వస్తే వదిలేస్తారు. ఈ కలియుగంలో అయితే ఎవరిని పిల్లలు లేరో వారు మహా మహా మహాపుణ్యాత్వంతులు. ఎందుకంటే వసూలు చేసుకోవడానికే వస్తారు ఈ పిల్లలు. ఇక సత్యయుగంలో ఉండేవారు చాలా సుఖాన్నిచ్చేవారు, ఎక్కడో ఓ చోట దుఃఖాన్నిచ్చేవారు ఉంటూనే ఉంటారు. తెలుసో తెలియకో వారి వల్ల దుఃఖం వస్తుంది మనకి. ఇక కలియుగంలో చెప్పలేనంత వస్తుంది. ఇప్పుడు వారి వద్ద నుండి ఏ విధంగా సుఖాన్ని ఆశించగలం? వసూలు చేసుకోవడానికి వచ్చిన వారు మనకి ఏం సుఖాన్నిస్తారు? మనం వంతో వాటాలో అదే దొరుకుతుంది. తెలిసింది కదా? నిరుమా, నాకు ప్రశ్న. వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వారికి వివాహం అయితే ఇంట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి? అంటే వర్కింగ్ లేడీ అయితే బయట పని ఈరోజు అంటే చాలా ఉంటే బయట ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, లేదా ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంట్లో తక్కువ టైం లభిస్తుంది, అందులో వంట చేయడం మిగతా పనులన్నీ చేయాల్సి ఉంటుంది. మరి ఆమె కోరిక ఏంటంటే ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్, మెయిడ్, సర్వెంట్ ఉంచుకోవాలని. అయితే అత్తగారు మావగారు పాతకాలం మనుషులు, వారికి ఈ విషయం నచ్చదు. ఈ ప్రాబ్లంకి ఎలా అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి? దాంతో వారికి సమాధానం దొరికి మనకి సమాధానం దొరుకుతుంది. దీనికోసం మీ వారితో ముందుగా సలహా తీసుకోవాలి. పెళ్లికి ముందే భర్తతో అగ్రిమెంట్ చేసుకోవాలి. చూడండి, నేను చదువుకున్న దాన్ని, పెళ్లికి ముందు నుండి నేను పని చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను. పెళ్లి తర్వాత కూడా నాకు ఇదే చెయ్యాలి, నాకు ఇదే వీలవుతుంది, జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ మాటకు భర్త అగ్రీ అయితే మరి ముందడుగు వేయండి. ఇంకా ఆ సమయంలో మీ ఇంటి వాళ్ళకు కూడా ఒప్పించాల్సిన పని మీకే బాధ్యత ఉంటుంది. తర్వాత ఇలా అయిన తర్వాత కూడా అత్తామామలు ఇలా పనిచేయడం ఇష్టం లేకపోతే బయట లేదా ఇంట్లో కూడా వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటే, చేసుకోలేకపోతుంటే ఎంత వీలైతే అంతే చేయండి. కానీ సమయాన్ని బట్టి వారి అంచనా ప్రకారము లేకుంటే ఇక ప్రేమతో అత్తగారు మావగారిని నలుగురు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోండి. ఇక చెప్పండి, నా జీవితంలో నాకు ఇదే నచ్చుతుంది, ఇదే పెళ్లి తర్వాత ఇవన్నీ నా భర్తతో నిశ్చయించుకున్నాను. ఇప్పుడు మీరు పంతం పెట్టి ఇంట్లో ఉంటే దీని అర్థమేమిటి? ఒకవేళ మీరు చెబితేనే నా జీవితంలో నుండి ఓ మంచి సర్వెంట్ని పెట్టుకుని ఉంచుకోగలను, మీకు ఇబ్బంది ఏం ఉండదు, ఏ బాధ్యత ఉండదు. ఏ పని నా చేత చేయించాలనుకుంటున్నారో ఆ పని నేను సర్వెంట్స్ చేయిస్తాను. దాంతో పేదవాళ్ళ సాయం చేసినట్టుగానే ఉంటుంది, నాకు కూడా బాగుంటుంది, శాంతిగా ఉంటాను, మనశ్శాంతిగా బతకగలను. మీరు బ్రతకడి, నేను బ్రతకాలి. ఎంత సమయం నేను ఇంట్లో ఉంటానో అంత సమయం నేను అంతే చేస్తాను. ప్రేమగా ఉండడమే విలువైంది. పని ఎక్కువ చెయ్యి తక్కువ చెయ్యి దీనికి విలువ లేదు. వారి పట్ల మనకున్న ప్రేమ ఆదరభావం ఉంది కదా, దాన్నే జాలాగే చూసుకోవాలి. వారి పట్ల ఉన్న భావాన్ని పాడు చేయకండి. ఆ పాతకాలం ఆలోచనలు ఉన్నవారు మరి మనం వారి కోసం మనసు పాడు చేసుకోవద్దు. అలా
పాతకాలం వాళ్ళు, పాతకాలం మనుషులు చెడ్డవారు, అలాగా ఇలాగా ఎప్పటికీ మారరు, ఇలా ఆలోచించొద్దు. మీరు తీసుకువచ్చింది ఇలాంటి ఆలోచనలు. ఈ వయసులో ఇలాంటి ఆలోచనల నుండి బయటపడలేరు, ఇక కొత్త ఆలోచనలు అలవాటు చేసుకోలేరు. మరి మీరు చదువుకున్నవారు, తెలివైన వారు, మరి మీరే వివరించి చెప్పి ప్రేమతో భావం పోకుండా పని జరిగేలా చూసుకోండి. వారి కూడా మనసు మీకోసం రాజీ పడుతుంది, సంతోషిస్తారు. మీరు వారితో వారిని ప్రేమతో చేయించండి. ప్రేమ ముందు మనకి ఏమీ విలువ ఉండదు. ప్రేమ బంధమే అలాంటిది, తెలిసిందా? ఏ సంబంధంలోనైనా ఇదే విధంగా ప్రవర్తించాలి, ప్రేమగా. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మీకు ఎదుటివారు ఈ భావాన్ని పాడు చేయకపోతే వారి దోషం కనిపించదు. నిరుమా, మా అబ్బాయి సుమారు 22 ఏళ్లవాడు. అతడికి వేరువేరు చోట్ల నుండి ఎన్నో కోర్సెస్ చేయించాలని చూస్తున్నానన్నమాట. చాలా డబ్బు ఖర్చు పెట్టాను. ప్రతి చోట కొద్ది రోజులు వెళ్ళి వదిలేస్తాడు. మరి చదువుపై ఉంచకపోతే మనసు ఏదైనా పని చెయ్యంటే అది చేయడు, వదిలేస్తాడు. 2 నెలలు 1 నెల చేసి వదిలేస్తాడు. ఎక్కడా స్థిరం అనేది లేదు. ఇక ఇంట్లోనే ఉంటాడు. ఏమంటే వీటన్నింటి వల్ల ఎదుట పడ్డం వల్ల ఏదో ఒకటి అంటే నోటి నుంచి వచ్చేస్తుంది. అంటే మనసుకి బాధపడేలాగా. ఒకటి స్టెబిలిటీ వచ్చేలా ఏదైనా చెయ్యాలి. ఏం చేయాలి, ఏ ఆలోచన తట్టట్లేదు అసలు. వాడు ఏం చేస్తాడన్నది. ఎన్నోసార్లు ఏమవుతుందంటే, ఎప్పటి వరకు తల్లిదండ్రులు చెయ్యి ఉంటుందో తలపై, వారి ప్రతి అవసరం పూర్తవుతుందో, ప్రతి వస్తువు కోరుకున్నది దొరికిపోతుందో, తిన్నగా దొరక్కపోయినా కాస్త ఆలస్యం చేసినా, కాస్త గొడవ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసి చివరికి వారికి కావాల్సింది దొరికే తీరుతుంది. మరి వారి సైకాలజీ కాస్త డిస్టర్బ్ అవుతుంది. ఆ సైకాలజీ పోతుంది. మన సైకాలజీని చదివి ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కాస్త వారిలో మన పని జరిపించుకోవడానికి మన సైకాలజీ అని అనుకుని ఆ ప్రకారంగా నడుస్తున్నారు. తల్లి మనసు కాస్త మెత్తగా ఉంటుంది, పిల్లల పట్ల సాఫ్ట్ హార్ట్గా ఉంటుంది. మరి ఎక్కడో ఓ చోట చివరికి కరిగిపోతుంది. అప్పుడప్పుడు హీట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి. చెప్పాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు. కానీ మన స్ట్రాంగ్నెస్ ఉంటుంది కదా, మన నిశ్చయంపై మనం స్ట్రాంగ్గా ఉంటాము. మనము చెప్పాక ఇలాగే చేయాలి అని. ఆ తర్వాత విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ చేయకూడదు. మరి ఆ సమయంలో గట్టిగా అరిచి అరిచి ఎలాంటి వాతావరణం ఏర్పరుస్తానంటే మనకు అనిపిస్తుంది వదిలేసేయి. ఆ స్థానంలో మీరు మెత్తగా అయిపోతారు. మరి అతని సైకాలజీ ఏర్పడుతుంది. నేను 4 తిట్లు తిని అరిస్తే చాలు, అమ్మ భయపడిపోతుంది, అమ్మ కరిగిపోతుంది మంచులా. ఇక కరిగిపోగానే నా పని అయిపోతుంది. మరి ఆ స్థానంలో అంతే మెత్త మనసుతో ఉండాలి. మీరు ఏ మాత్రం ఎగ్జైట్ అవ్వాల్సిన పని లేదు. ఎక్సైట్ అయ్యారంటే మరి మీరు ఏమీ చేయలేరు. ఇక మీరు వారి మోహంలో పడతారు, సంతోషపడతారు, మూర్ఛితులైపోతారు. ఇక మీరు విలువ పోయినట్టే. రెండింట్లోనూ చేసి చూడండి. ఆ సమయంలో మీరు అతనితో సమతతో విపరీత భావంతో ప్రవర్తించండి. ఏ మాత్రం అతన్ని ఎలాంటిదైనా సరే ఏ విషయంలోనూ మీరు కరగద్దు. అలా అతను ఉంటే, ఉదాహరణకి ఖర్చుల విషయంలో ఏమీ ఖర్చు చేయకపోయినా కనీసం ఖర్చులు చేయొద్దు. అతనిపై ఏమీ అంటుందంటే, ఒకవేళ మీరు డబ్బు ఇవ్వకపోతే మేము ఇంకో విధానంగా సంపాదిస్తాము, తప్పుగా సంపాదిస్తాము, మీరు అప్పుడు ఏమీ అనొద్దు. అలా అంటే ఏం చెప్పాలి? మరి అప్పుడు అనిపిస్తుంది, మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, శరీరానికి ఏదైనా బాధ కలిగిందా, అప్పుడు నా దగ్గరికి రావద్దు. నీకు ఏది సాల్వ్ చేసుకుంటే
అది ఏ విధంగా ఒకసారి కూడా అడ్డంగా వెళ్ళడం వల్ల వేరే మార్గంలో అప్పుడు మీకు చట్టంలో ఇరుక్కుపోతారు. మర్నాడే మా ఇంట్లో ఉండే అర్హత మీకు దక్కదు. ఇది మర్యాదస్తుల ఇల్లు, చెడ్డవారికి అసం కాదు ఈ ఇల్లు. మా వైపు నుండి కూడా స్ట్రిక్ట్గా చెప్పాలి. లోపల మనకు మన పిల్లలంటే ఒకటే భావన ఉంటుంది, కానీ వారికి మంచి జరగాలి అని ఈ విధంగా మన సైకాలజీని మిస్యూజ్ చేయాలి. మన సైకాలజీని చదివి మనల్ని కొవ్వొత్తిలాగా కరిగిపోతే చేస్తున్న అమ్మ మనసు ఉందే, కొవ్వొత్తి లాంటిది పిల్లల పట్ల. దీన్ని మిస్యూజ్ చేయొద్దు. కొవ్వొత్తి పనేమిటి? వెలుగునివ్వడం, పిల్లలకి వెలుగునందించడం. కేవలం పిల్లల కోపంతో మీరు కరిగిపోతే వారి ప్రకాశం లభించదు. మీకు కొవ్వొత్తి కావాల్సిన పని ఉండదు. కొవ్వొత్తి పని కరిగిపోయడమే. కరిగిపోవడం మాత్రమే కాదు, కాంతినివ్వడం కూడా. మరి ఎలాంటి తల్లి అంటే కరిగిపోతూనే ఉంటారు మీరు? ప్రకాశం వెలుగుగా మాటే లేదు. ఇందులో ఈ కొవ్వొత్తిని దృఢం ఎలా చేయాలి? ఎప్పుడు తప్పు జరిగింది అని తెలుసు. ఒత్తిని పెంచండి. ఒత్తిని పెంచాలి.